ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ చైనాలోని యాంగ్జీ నదిపై ఉంది. సుమారు 2.33 కిలోమీటర్ల పొడవు, 181 మీటర్ల ఎత్తులో 2006లో త్రీ గోర్జెస్ డ్యామ్ను నిర్మించారు. ఈ డ్యామ్కు 3 నదుల నుండి నీరు వచ్చి భారీ స్థాయిలో నీరు నిల్వ ఉండడం వల్ల ఈ త్రీ గోర్జెస్ డ్యామ్ భూగమనాన్ని ప్రభావితం చేస్తోందని, ఇది శ్రేయస్కరం కాదని, దీనివల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్యామ్ను 1994లో ప్రారంభించి 2006లో పూర్తి చేశారు. డ్యామ్ నిర్మాణం కోసం 114 పట్టణాలను, 1680 గ్రామాలను చైనా ఖాళీ చేయించి 14 లక్షల మందికి పునరావాసం కల్పించారు. ఈ డ్యామ్కు 3 నదుల నుండి నీరు వచ్చి చేరుతుండటంతో సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీరు డ్యాంలో నిల్వ ఉంటోంది. అంత భారీ మొత్తంలో ఒకే చోట నీరు చేరడంతో భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రోసెకండ్లు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలతో సహా అంచనా వేశారు. అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. ఇది ప్రస్తుతం ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నప్పుడు దాని ప్రభావం భూగమనంపై పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా చెబుతోంది. 2024లో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు భూగమనంలో మార్పు వచ్చి రోజు నిడివి సుమారు 2.68 మైక్రోసెకండ్లు తగ్గిపోయింది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతిపెద్దవైన 3 అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి సమానంగా ఈ డ్యామ్ నుండి 22,500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ డ్యాంలోని నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికీ యాంగ్జీ నదికి వరదలు వచ్చినప్పుడల్లా లక్షల మంది నిరాశ్రయులు అవుతూనే ఉన్నారు. ప్రకృతి విపత్తు సంభవించి భవిష్యత్తులో ఈ డ్యాంకు ఎటువంటి ప్రమాదం జరిగినా దిగువ ప్రాంతాలకు వినాశనం తప్పదని పర్యావరణాల వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చైనా ఈ డ్యాం వల్ల కలిగే దుష్ప్రభావాలపై తగిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది.